అపెండిక్స్కు ఇంజెక్షన్ అని కాదు, యాంటీబయాటిక్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్. అంటే ఇవి ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి, ప్లస్ టాబ్లెట్ ఫామ్లో ఉంటాయి. అయితే ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తే యాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది. ఇంజెక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని కాదు, ఇప్పుడు అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇమీడియట్లీ మనకు హాస్పిటల్, ఆపరేషన్ థియేటరు, సర్జను, అనస్థెటిస్ట్ అందరూ అవైలబుల్ ఉండాలి. మరి అప్పటి వరకు ఇంకా ఇన్ఫెక్షన్ ఫర్దర్ స్ప్రెడ్ అయిపోయి, ఇంకా పస్ అనేది ఆ చీమ్ అనేది ఎక్కువ జమ అయిపోయి, లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి, లోపల ప్రెషర్ పెరిగినట్టయితే పగిలిపోతే సడన్గా మరణం కూడా సంభవించవచ్చు. అలాంటి పరిస్థితికి అడ్వాన్స్ కాకుండా మనం ఏం చేస్తామంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. మెడికల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ నియర్ బై వసతి ఎక్కడ ఉందో అక్కడికి పంపిస్తారు. సో క్వాలిఫైడ్ డాక్టరు ఈ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాడు, అది ఫర్దర్గా ముందుకు పోకుండా అక్కడ ఆపేస్తాడు. ఈ తర్వాత ఈ లోపల ఏం చేస్తాం, మనం స్కానింగ్ చేయించుకొని సర్జన్ కాడికి వెళ్తాం. జనరల్ సర్జన్ చూస్తాడు, అది జనరల్ సర్జన్ స్కానింగ్ చేసి కన్ఫర్మ్ చేస్తాడు, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి డయాగ్నోజ్ చేస్తాడు. నో డౌట్ ఇట్ ఈస్ ఏ అపెండిసైటిస్ అని. అప్పుడు అపెండిసైటిస్కి ఆపరేషన్ ఎంతవరకు కరెక్ట్, అంటే మంచిదా కాదా అంటే నేను చెప్పాను కదా, ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తో కూడా అపెండిక్స్ని కంట్రోల్ చేయవచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ ప్రాణమే పోతుంది. కాబట్టి దాన్ని డిసైడ్ చేయాల్సింది సర్జన్. ఇది ఎక్కువ ఏ వయసు వరకు ఉంటుంది? ఇది జనరల్గా 10 నుంచి 30 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ వస్తుంది. 10 నుంచి 30 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఆడ మగతో చూసినట్లయితే మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళకి తక్కువ వస్తుంది. ఇది నిజానికి ఇది నిరుపయోగమైనటువంటి ఒక ఆర్గాన్ అని మనం అనుకుంటాము. అయితే ఇదే అపెండిక్స్ ఈ మన ఏమంటారు శాకాహారులు అంటే ఈ మాంసాహారులు కాకుండా శాకాహారులకు అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీర్ణానికి అది చాలా ఇంపార్టెంట్. అయితే మనకు కూడా ఉపయోగపడుతుంది. మనం పూర్తిగా మాంసాహారులం కాము, పూర్తిగా శాకాహారులం కాము. మాంసం తింటాం, మనం కూరగాయలు తింటాం, ఆకుకూరలు తింటాం, పండ్లు తింటాం, అన్ని తింటాం. కాబట్టి మనకు కూడా కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ దాన్ని మనం రూడిమెంటరీ ఆర్గాన్ అంటారు. అంటే అది ఒకప్పుడు మనుషులు పండ్లు ఫలాలు తప్ప ఏమి తినని రోజుల్లో అది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ మారింది కాబట్టి ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదని చెప్పి తీసేద్దామని అనుకుంటారు. అది సబ్జెక్ట్ అది సర్జన్ డిసైడ్ చేస్తాడు. కానీ ఏది ఏమైనా ఇనీషియల్ స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంట్తో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ అడ్వాన్స్ స్టేజ్లో తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే ప్రాణహాని కలుగుతుంది. మనం ఎక్కడో ప్రయాణం చేస్తుంటాము, సడన్గా నొప్పి వస్తుంది, అపెండిక్స్ రప్చర్ అయిపోతుంది. అప్పుడు జనరలైజ్డ్ పెరిటోనైటిస్ అని మొత్తం పేగుల అన్నిటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అదే బ్లడ్లో కలిసిపోతే సెప్టిసీమియా అంటారు. అంటే రక్తంలో చీము కనుక మిక్స్ అయిపోతే సెప్టిసీమియాలోకి వెళ్ళిపోతే కోమాలోకి వెళ్ళిపోతారు, పేషెంట్ చచ్చిపోతారు. సో అలాంటి పరిస్థితి అడ్వాన్స్ కాకుండా ఉండాలి. కాబట్టి నొప్పి స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని, బేసిక్ క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించినట్లయితే అతను మెడికల్ మేనేజ్మెంట్తో నీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసి కన్సర్న్డ్ సర్జన్ కాడికి పంపిస్తాడు. సర్జన్ చెక్ చేసి డెసిషన్ తీసుకొని ఇమీడియట్లీ అనస్థెటిస్ట్ మాతృ డాక్టర్ని పిలిపించేసి ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉన్న హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. సేఫెస్ట్ ఆపరేషన్, భయపడాల్సిన పని కూడా లేదు. రికవరీ కూడా చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎప్పటి వరకు? అపెండిక్స్ పగలనంత వరకు, చీమి నిండనంత వరకు. అది చాలా సింపుల్ ఆపరేషన్. ఒకవేళ చీమి నిండితే అది కాంప్లికేటెడ్ ఆపరేషన్ అవుతుంది. అపెండిక్స్ రప్చర్ అయి పగిలిపోతే అది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అపెండిక్స్ను మనం మేనేజ్ చేసుకోవచ్చు.